హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు హువావై బ్రాండ్ అయితే అఫీషియల్గా యూఎస్లో బ్యాన్ అయితే అయిపోయింది. సో ఇది బ్యాన్ అయ్యాక ఒక 1 వీక్ నుండి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి ఈ బ్యాన్కి సంబంధించి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అసలు ఇది ఎందుకు బ్యాన్ అయింది, ఇది బ్యాన్ అవ్వడం వల్ల ఏమన్నా మనకు లాస్ ఉందా, అండ్ ఆల్రెడీ హువావై అండ్ హానర్ ఫోన్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో హువావై అండ్ హానర్ నుండి ఫోన్స్ వస్తాయా, అసలు హువావై పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు మీ క్వశ్చన్స్ కన్నిటి కూడా ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ హువావై బ్యాండ్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో నిన్న నైట్ నుండి మొత్తం చాలా రీసెర్చ్ అయితే చేశాను. సో చాలా వెబ్సైట్స్ చూశాను, చాలా ఆర్టికల్స్ చదివాను, చాలా మంది చేసిన వీడియోస్ని అయితే చూశాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను మొత్తం గ్యాదర్ చేశాను. సో అదంతా కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది సో ఈ హువావై బ్యాండ్కి సంబంధించి. సో నా ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము హువావై బ్రాండ్ని యూఎస్ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారో చూద్దాము. సో హువావై అంటే అందరికీ గుర్తొచ్చేది మొబైల్ ఫోన్సే. కాకపోతే హువావై ఓన్లీ మొబైల్ ఫోన్స్ని ఒక్కటే తయారు చేయదు, వీళ్ళవి చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి. సో మొబైల్ ఫోన్ బిజినెస్ ఒక చిన్న పార్ట్ అని చెప్పొచ్చు వీళ్ళ బిజినెస్లలో. సో వీళ్ళు నెట్వర్క్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా తయారు చేస్తుంటారు. ఏదైతే మనకు మొబైల్ ఫోన్ నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటాయో, వైఫై రూటర్స్, వైఫై డాంగిల్స్, అండ్ ఇంకా నెట్వర్క్కి డేటా ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో హార్డ్వేర్, సో వాటిని కూడా హువావై తయారు చేస్తుంటుంది. తయారు చేసి చాలా వాటికైతే సప్లై అయితే చేస్తుంటుంది. సో అండ్ ఈ హువావై బ్రాండ్ వచ్చేసరికి చైనీస్ బ్రాండ్. సో దాంట్లో ఎంప్లాయీస్ కానీ, దాంట్లో ప్రెసిడెంట్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైనీస్ వాళ్ళే హువావై బ్రాండ్లో. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎందుకు బ్యాన్ చేశారంటే, సో ముందు చూసుకుంటే హువావై వోడాఫోన్ అండ్ ఇంకా AT&T ఇలాంటి నెట్వర్క్స్కి సపోర్ట్ అయితే ఇచ్చేది. అలాంటి నెట్వర్క్స్కి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హువావై సప్లై చేసేది. ప్రీవియస్గా ఏమైందంటే వోడాఫోన్ అందరికి తెలిసిందే కదా, ఒక నెట్వర్క్ అది. సో మనకు కాల్స్ మాట్లాడడానికి నెట్కి దానికి దీనికి యూజ్ చేస్తాము. వోడాఫోన్ ఇంటర్నేషనల్ వైస్గా ఉంది వోడాఫోన్. సో వోడాఫోన్కి కూడా ఎక్విప్మెంట్ని వీళ్ళే హువావై వాళ్ళే పంపేవాళ్ళు. సో అలా పంపినప్పుడు ఏం చేశారంటే ఆ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని డేటా ఏదైతే ఉంటుందో డేటాని ట్యాప్ చేయడము, డేటాని వాళ్ళకి తెలియకుండా వీళ్ళు యూజ్ చేసుకోవడము అలాంటివి అయితే చేశారు. సో వోడాఫోన్ వాళ్ళు కంప్లీట్గా వీళ్ళని అయితే బ్యాన్ చేశారు. వీళ్ళ నుండి ఎక్విప్మెంట్ని తీసుకోవడం అయితే ఆపేశారు. సో తర్వాత AT&T అని కూడా ఒక సర్వీస్ అయితే ఉంది. ఇది US బేస్డ్ సర్వీస్. ఇది కూడా సేమ్ నెట్వర్కింగ్ సర్వీసే. సో సేమ్ AT&Tలో కూడా ఇలానే జరిగింది. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా వీళ్ళైతే తీసుకోవడానికి ట్రై చేశారు. సో AT&T వాళ్ళు కూడా వీళ్ళనైతే బ్యాన్ చేశారు. సో ఈ 2 కంపెనీసే కాదు, చెప్తే ఇంకా వెళ్తూనే ఉంటుంది లిస్ట్. చాలా కంపెనీస్లో వీళ్ళు ఇలానైతే చేశారు. సో ఇలా ఫ్రాడ్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో ఇప్పుడు US వాళ్ళు దీన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే, రీసెంట్గా ఒక సెక్యూరిటీ రీసెర్చ్ అయితే చేశారు US వాళ్ళు. సో ఆ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే హువావై బ్రాండ్ వాళ్ళు చైనాకి సపోర్ట్ చేస్తున్నట్టయితే తెలిసింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, డేటా అదంతా కూడా తీసుకెళ్ళి చైనీస్కి లీక్ చేస్తున్నట్టయితే ఆ రీసెర్చ్లోనైతే తెలిసింది. అందుకే సెక్యూరిటీ ఇష్యూస్ కోసం అని చెప్పేసి US అయితే కంప్లీట్గా హువావై బ్రాండ్ అయితే బ్యాన్ చేసింది. సో ఇది మెయిన్ ఇష్యూ. సో ఎందుకు బ్యాన్ అయిందంటే హువావై. సో ఈ బ్యాన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే, సో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే US బ్యాన్ చేసింది కాబట్టి US కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఈ హువావై బ్రాండ్తో అయితే బిజినెస్ అయితే చేయొద్దు ఫ్యూచర్లో. సో ఈ బ్యాన్ తర్వాత ఈ కంపెనీస్ అన్నీ కూడా హువావైతోనైతే బిజినెస్ చేయొద్దు. సో ఈ US కంపెనీస్ చూసుకుంటే మనకు చాలా కంపెనీస్ US నుండే ఉంటాయి. సో మనకు గూగుల్ చూసుకుంటే కూడా USదే. సో మనకు గూగుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హువావై ఫోన్స్లోనైతే పనిచేయవు. సో మనకు యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యూజిక్ ఇవన్నీ కూడా గూగుల్వే. సో ఈ గూగుల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు హువావై ఫోన్స్లో అయితే పనిచేయవు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంటెల్ కూడా ఉంది, ఇంటెల్ అండ్ ఎన్విడియా. సో ఇవి చూసుకుంటే కూడా మనకు US బేస్డ్ కంపెనీసే. ఇంటెల్ మనకు ప్రాసెసర్స్ని తయారు చేస్తుంటుంది, అండ్ ఎన్విడియా మన గ్రాఫిక్ కార్డ్స్ని తయారు చేస్తుంటుంది. సో రీసెంట్గా హువావై బ్రాండ్ వాళ్ళు ల్యాప్టాప్స్ని కూడా తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో మంచి స్లీక్ అండ్ స్లిమ్ ఫిట్ ల్యాప్టాప్స్. సో ఆ ల్యాప్టాప్స్లో వీళ్ళకు ప్రాసెసర్స్ అండ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే కావాలి. సో ఇప్పుడు వీళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి వీళ్ళు ల్యాప్టాప్స్ కూడా చేయడానికి అయితే
అయితే పాసిబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కూడా బ్యాన్ అయితే చేసింది. సో మైక్రోసాఫ్ట్ బ్యాన్ చేస్తే కూడా మనకు ఎంఎస్ ఆఫీస్, విండోస్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్వే. సో వీటిని కూడా వీళ్ళైతే యూస్ చేయలేదు Huawei ల్యాప్టాప్స్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాల్కామ్ కంపెనీ కూడా యూఎస్ బేస్డే. సో కాల్కామ్ కంపెనీ కూడా వీళ్ళనైతే బ్యాన్ చేశారు. అంటే కాల్కామ్ నుండి ఏ ప్రోడక్ట్స్ని వీళ్ళైతే యూజ్ చేయలేరు. సో కాల్కామ్ అంటే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ని తీసుకొస్తుంటుంది. సో వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కూడా యూజ్ చేయలేదు ఫ్యూచర్లో. సో ఇదంతా పెద్ద ఫరక్ అయితే వీళ్ళకి ఏం పడదు, ఎందుకంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి కిరిన్ ప్రాసెసర్స్ని. కాకపోతే ఆర్మ్ అని మీరు వినే ఉంటారు. సో ప్రాసెసర్స్లో కోర్స్ ఉంటాయి కదా, ఆర్మ్ కోటెక్స్ కోర్స్. సో ఆర్మ్ కంపెనీ కూడా యూఎస్ బేస్డ్ కంపెనీయే. సో వీళ్ళ ప్రాసెసర్లో ఏవైతే కోర్స్ ఉంటాయో, ఏదైతే ఆర్కిటెక్చర్ ఉంటుందో ఇది కూడా యూఎస్ వాళ్ళే వీళ్ళకు తయారు చేస్తుంటారు. సో ఈ కంపెనీ కూడా వీళ్ళనైతే ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఫ్యూచర్లో వీళ్ళ ప్రాసెసర్లో యూజ్ చేసే ఆర్కిటెక్చర్ని కూడా వీళ్ళైతే యూజ్ చేయరు. సో దీనివల్ల వీళ్ళకి ప్రాసెసర్ చేయడంలో కూడా ఎఫెక్ట్ అయితే పడడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇవే కాదు, ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి యూఎస్ బేస్డ్వి. సో మనకు వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ అండ్ ఇంకా ఊబర్, ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్ కంపెనీసే. సో వీటన్నిటిని కూడా హువావైకి అయితే ఫ్యూచర్లో సపోర్ట్ అయితే పోతుంది. ఇవన్నీ కూడా హువావై ఫోన్స్లో అయితే పనిచేయవు. సో ఇంత పెద్ద లాస్ అయితే ఉంది హువావైకి. అండ్ ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే అందరికీ ఫ్యూచర్లో పనిచేయకపోతే ఏం కాదు, కానీ ఆల్రెడీ హువావై ఫోన్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సో ఆల్రెడీ కొన్న వాళ్ళకైతే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు గూగుల్ లైసెన్స్ అయితే వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఫోన్స్ కొన్న వాళ్ళకి. సో వీళ్ళకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. వీళ్ళ దాంట్లో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా వర్క్ అయితే అవుతాయి. కాకపోతే ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఓరియో ఉందనుకోండి, సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రాదు. సో గూగుల్ సర్వీస్ నుండి మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా రావు. కాకపోతే ఏమైనా బగ్స్, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం హువావై వాళ్ళ కంపెనీ నుండి ఏమైనా బగ్ ఫిక్స్ అప్డేట్స్ అయితే అలాంటివి అయితే ఇవ్వచ్చు. కాకపోతే గూగుల్ అప్డేట్స్ అండ్ ఇంకా గూగుల్ వర్షన్ అప్డేట్స్ మాత్రం రావు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓన్లీ హువావై బ్యాన్ అయిందా లేకపోతే హానర్ కూడా బ్యాన్ అయిందని అడుగుతున్నారు. సో హానర్ కూడా హువావై సబ్ బ్రాండే కాబట్టి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ హానర్ కూడా వర్తిస్తాయి. సో హానర్ కూడా మనకు బ్యాన్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి యూఎస్ వాళ్ళు ఒక 3 months టైం పీరియడ్ అయితే ఇచ్చారు హువావై వాళ్ళకి. సో ఈ 3 months లోపు వీళ్ళు అన్ని అప్డేట్స్ని అయితే ఇవ్వచ్చు. ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్, గూగుల్ సర్వీస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఈ 3 months వరకు కరెక్ట్ వర్క్ అవుతాయి. సో ఈ 3 months తర్వాత కూడా ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో సో వాళ్ళకి గూగుల్ సర్వీసెస్, ఆండ్రాయిడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గానే వర్క్ అవుతాయి. కాకపోతే అప్డేట్స్ మాత్రం రావు. గూగుల్ నుండి ఎటువంటి అప్డేట్స్ అయితే రావు 3 months తర్వాత. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే హువావై అండ్ హానర్ ఫోన్స్ని కొనొచ్చు అని అడుగుతున్నారు ఇప్పుడు. సో నన్ను అడిగితే ఇప్పుడు కొనకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి ఫ్యూచర్లో మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే రావు, ఎటువంటి ఆండ్రాయిడ్ నుండి సపోర్ట్ కూడా, గూగుల్ నుండి సపోర్ట్ కూడా ఉండదు. సో కాబట్టి ఇప్పుడు కొనడం కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు 90 days టైం పీరియడ్ ఉంది కాబట్టి 90 days తర్వాత ఏమైనా చేంజెస్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. యూఎస్ అండ్ ఇంకా ఈ హువావై అయితే కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. కొంచెం పెనాల్టీ వేసేసి పెనాల్టీ పే చేస్తే సో యాజ్ యూజువల్గా ముందులానే రన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ZTE అని ఒక బ్రాండ్ అయితే ఉండే, అది కూడా సేమ్ ఇలానే సెక్యూరిటీ పరంగా ZTEని కూడా బ్యాన్ అయితే చేశారు. కాకపోతే వాళ్ళు కొంచెం పెనాల్టీ పే చేశారు. సో తర్వాత మళ్ళీ ZTE అయితే యూఎస్లో వర్క్ అయితే అయింది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు హువావై కూడా కొంచెం మంచి ఎక్కువ పెనాల్టీ వేసి సో అలా సెక్యూరిటీ లీక్ చేసినందుకు ఆ పెనాల్టీ పే చేశాక మళ్ళీ హువావై సర్వీసెస్ అయితే రన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. చూడాలి ఏమవుతుందో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ కంప్లీట్గా బ్యాన్ అయితే మాత్రం సో ఇక గూగుల్ నుండి ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు. సో వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ని అయితే తీసుకురావాలి, వాళ్ళ ఓన్ యూఐని అయితే తీసుకురావాలి. సో చాలా ఇష్యూస్ అయితే అవుతాయి. ఇండిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది హువావై. నాకు తెలిసి ఇలానైతే అవ్వదు. మ్యాక్సిమం 3 monthsలో కాంప్రమైజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి ఏమవుతుందో. సో మీరేమవుతుంది అనుకుంటున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.